ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని శాఖలు రాజుకున్నాయి. అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అమరావతి బిల్లుకు చట్టబద్ధత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా తాము సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు జగన్ సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అసలు ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయించే అధికారం కేంద్రానికి ఎక్కడిదని జగన్ ప్రశ్నిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టులో ఇదే అంశంపై విచారణ జరిగినప్పుడు రాజధాని నిర్ణయం అనేది రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా సెక్షన్ 5ను సవరిస్తూ అమరావతిని చట్టబద్ధత రాజధానిగా ప్రకటించడం రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన అభ్యంతరం వికేంద్రీకరణ చుట్టూ తిరుగుతుంది. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని, అందుకే తాము 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చామని ఆయన చెబుతున్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి లేదా ఒక ప్రాంతానికి లబ్ధి చేకూర్చేలా అమరావతి బిల్లు ఉందని, వికేంద్రీకరణ ద్వారానే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త సవరణ చట్టం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని జగన్ తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్యసభలో జరిగిన లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఉందన్న సాకుతో రాష్ట్రాల హక్కులను కాలరాయడం సరికాదని జగన్ అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలవదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉండగానే కేంద్రం ఇలాంటి చట్టం చేయడం న్యాయపరంగా చెల్లుబాటు కాదు అనేది ఆయన వాదన. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసమే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయని, అంత పెద్ద మొత్తాన్ని కేటాయిస్తే మిగిలిన రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన నిలదీస్తున్నారు. ఈ నిధులతో పేదలకు సంక్షేమ పథకాలు అందించవచ్చని, లేదా ఇతర జిల్లాల్లో అభివృద్ధి చేయవచ్చని జగన్ వాదిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, దీనిపై న్యాయ పోరాటం అనివార్యమని ఆయన ప్రకటించారు. కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల ప్రాంతీయ విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఉందని జగన్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ న్యాయ పోరాటం కేవలం రాజధాని కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని జగన్ చెబుతున్నారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం ద్వారా అమరావతి బిల్లును లోపాలను ఎండగట్టాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. వికేంద్రీకరణ మాత్రం తమ విధానమని, అది చట్టబద్ధంగా నెరవేరే వరకు పోరాటం ఆపబోమని జగన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ కోర్టుల చుట్టూ తిరగబోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అమరావతి పనులు వేగవంతం చేస్తుంటే, మరోవైపు జగన్ న్యాయపరమైన అడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో అంతిమంగా న్యాయస్థానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఏది ఏమైనా రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ తీసుకోబోయే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుతుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది.